యేసయ్య మాటలు వినడానికి సంఘ కాపరిగా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నా. లూకా శుభవార్త 3వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడు అంటే మరి దేవుని కుమారుడు ఆదాము అయితే మరి ఆదాము నుండి మనమందరము కూడా మరి వచ్చినటువంటి వారమే. మరి మనమందరము ఆదాము యొక్క సంతతి. ఒక మనుషుల నుండి సమస్త జాతులు వచ్చినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అనగా మనమందరము దేవుని ప్రజలము, దేవుని పిల్లలము. కాబట్టి ఉదయకాలం మన ధ్యాన అంశం ఏంటంటే దేవుని ప్రజలు. దేవుని ప్రజలు, దేవుని ప్రజలు అనే ఈ అంశంలో ఒక 2 విషయాలు మనము ధ్యానము చేస్తూ ఉన్నాం. అందులో ఒకటి దేవుని సంతోషపెట్టువారు, రెండవది దేవుని దుఃఖపెట్టువారు. మరి ఇక్కడ అందరము దేవుని ప్రజలమే, కానీ కొందరు దేవుని సంతోషపెడుతూ ఉంటే మరికొందరు దేవుణ్ణి దుఃఖపెడుతూ ఉన్నారు. మరి మొట్టమొదటిగా మరి దేవుణ్ణి సంతోషపెట్టువారు అనే అంశాన్ని గురించి కొంత సమయం మనము మరి క్లుప్తంగా ధ్యానించిన తరువాత రెండవ అంశంలోనికి మనం వెళ్దాం. మరి యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదాం. దుష్టులు మరణము నందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చూడండి, నరపుత్రుడైన యెహెజ్కేలు ప్రవక్తకు ప్రత్యక్షమైన దేవుని వాక్కు మనం గమనిస్తే, దుష్టులు మరణము నందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. కాబట్టి దుర్మార్గులు మరణించుట దేవునికి సంతోషము ఏమాత్రము కలిగించుట లేదు. దుర్మార్గులు తమ యొక్క దుర్మార్గతను వారు దిద్దుకొని మరి బ్రతుకుట దేవునికి సంతోషమని దేవుని వాక్యము మరి ఇక్కడ ప్రస్తావిస్తుంది. అనగా దేవుని సంతోషపెట్టు వారు ఎవరు అంటే మొట్టమొదటిగా మరి ప్రవర్తనను దిద్దుకునేవారు. అనగా మరి ఎవరైతే మారు మనసు పొందే వారుగా ఉన్నారో అలాంటి వారిని బట్టి దేవుడు సంతోషించు వాడుగా ఉన్నాడు అని మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నాం. లూకా శుభవార్త 15వ అధ్యాయము, లూకా శుభవార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాట, మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. కాబట్టి మరి కొందరు దేవుని సంతోషపెట్టే వారుగా ఉన్నారు. మరి ఎవరు ఆ కొందరు అంటే మరి మారు మనసు పొందేవారు. మరి వారి యొక్క దుర్మార్గతను విడిచిపెట్టి, వారి అవినీతిని విడిచిపెట్టి, వారి చెడు ప్రవర్తనను వారు దిద్దుకొని మరి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ఎవరైతే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొందుకుంటూ ఉన్నారో
వారిని బట్టి దేవుడు సంతోషించు దేవుడుగా మీ గమనానికి తీసుకొని వస్తున్నా. రెండవదిగా గమనిస్తే 147వ కీర్తన 11వ చరణాన్ని మనము చదువుదాం. తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. చదవండి. మరి ఇక్కడ రెండవదిగా మనం గమనిస్తే తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు. కాబట్టి వాక్యంలో మనం గమనిస్తే మరి దేవుని సంతోషపెట్టు వారు ఎవరు అంటే మరి భయభక్తులు కలిగిన వారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమ ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నాడో వారిని బట్టి దేవుడు ఆయన సంతోషించు దేవుడుగా మీ గమనానికి తీసుకొని వస్తున్నా. తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయమును గమనిస్తే అపోస్తలుడైన పౌలు గారు యవనస్తుడైన తిమోతికి ఆయన ఈ 2వ ఉత్తరమును రాస్తూ అంత్య దినములలో అపాయకరమైన కాలములో వచ్చును. అందులో ఒకటి పైకి భక్తి కలిగిన వారు లోపల భవిష్యత్తుని ఆశ్రయింపని వారు. మరి ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే పైకి కొందరు భక్తి కలిగిన వారుగా ఉన్నారు, లోపల వారు దాని శక్తిని ఆశ్రయించని వారు. అనగా బయటకు వారు భక్తిపరులుగా కనిపిస్తున్నారు, లోపల అంతరంగంలో వారు భక్తిహీనులు. మరి ఇక్కడ దేవుని వాక్యములో మనం జాగ్రత్తగా గమనిస్తే ఎవరైతే భౌతికంగా అలాగే ఆధ్యాత్మికంగా ఎవరైతే భక్తి పరులుగా ఉన్నారో వారిని బట్టి దేవుడు ఆయన సంతోషించే దేవుడుగా మీ గమనానికి తీసుకొని వస్తున్నా. అనగా మరి నిజమైన భక్తి ఎవరైతే చూస్తూ ఉన్నారో మరి నిజమైన వాక్య క్రమము కలిగిన ఈ భక్తి చూస్తూ మరి భక్తి పరులుగా ఎవరైతే బ్రతుకుతున్నారో వారిని బట్టి దేవుడు ఆయన సంతోషించే దేవుడుగా మీ గమనానికి తీసుకొని వస్తున్నా. లేఖనాలు గమనిస్తే ఈ భూమి మీద భక్తులే శ్రేష్ఠులు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కూడా భూమి మీద భక్తులు ఎవరంట శ్రేష్ఠులు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మూడవదిగా గమనిస్తే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 15వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. 2వ లైన్ యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. చాలండి. దేవుని వాక్యంలో జాగ్రత్తగా మనం గమనిస్తే దేవుని సంతోషపెట్టే వారు ఎవరు అంటే మరి మొట్టమొదటిగా పాపము విషయమై మారు మనసు పొందేవారు దేవునికి సంతోషమును కలిగించేవారు. రెండవదిగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దేవునికి సంతోషమును కలుగ చేసేవారు. మూడవదిగా గమనిస్తే యథార్థముగా ప్రార్థన చేసే వారిని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. ప్రార్థన అందరూ ప్రార్థన చేస్తున్నారు, కానీ మరి కొంతమంది మరి ఇక్కడ ప్రార్థన దేవునికి సంతోషమును కలుగ చేస్తుంది. ఎవరు ఆ కొందరు అంటే మరి యథార్థముగా ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో మరి ఇక్కడ యథార్థవంతుల ప్రార్థన అనగా మరి ఇక్కడ యథార్థవంతులు. మరి దీనికి మనము ఆ పర్యాయ పదాన్ని మనం గమనిస్తే మరి న్యాయవంతులుగా ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన దేవునికి సంతోషమును కలుగ చేస్తుంది. కాబట్టి ప్రార్థన చేసే వాళ్ళు న్యాయవంతులుగా ఉండాలి, లేకపోతే యథార్థవంతులుగా ఉండాలి. అలాంటి వారి ప్రార్థన దేవునికి సంతోషమును కలుగ చేస్తుంది. మరి ఇక్కడ బైబిల్ గ్రంథాన్ని గమనిస్తే
మరి ఇక్కడ వినలేక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ కొందరి ప్రార్థన దేవుని సముఖంలోనికి చేరుతలేదు. మరి ఎందుకు? వారు కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నారు కదా, వారి ప్రార్థన ఎందుకు దేవుని సముఖంలోనికి చేరుతలేదు అంటే యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఉంటాడు, మీ పాపము మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చును కనుక మీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతలేదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది కూడా. కాబట్టి ప్రార్థన చేసేవారు నీతిపరులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి. మరి ఇక్కడ వారు యథార్థముగా, నీతిగా, న్యాయముగా వారు బ్రతుకుతూ వారు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చేసే వారిని బట్టి దేవుడు సంతోషించే దేవుడుగా మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నాం. నాలుగోదిగా గమనిస్తే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుదాం. 23:16 నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. చాలండి. నాలుగోదిగా గమనిస్తే యథార్థమైన మాటలు పలుకురు వారు మరి దేవునికి సంతోషమును కలిగించే వారుగా మీ గమనానికి తీసుకొని వస్తున్నాం. కాబట్టి బైబిల్ చెప్తుంది మరి ఇక్కడ దేవుణ్ణి సంతోషపెట్టు వారు ఎవరు అంటే యథార్థముగా మాట్లాడువారు. ఎలా మాట్లాడాలంట? యథార్థముగా మాట్లాడువారు, మరి న్యాయముగా మాట్లాడువారు. మరి కొందరు మరి ఒకరితో యథార్థముగా మాట్లాడుతున్నారు, మరికొందరితో మరి ఇక్కడ వారి మాటల్లో యథార్థత లేదు. కాబట్టి బైబిల్ చెప్తున్న సత్యాన్ని గమనిస్తే పరమ జ్ఞాని అయిన సొలొమోను రాజు గారు రాస్తూ ఎదుట మరి ఇక్కడ 23వ అధ్యాయం 16వ వచనములో కదా, నీ పెదవులో యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. కాబట్టి యథార్థమైన మాటలు పేర ప్రియ సంఘమ ఈ మధ్యన కాలంలో ఒకసారి ఆలోచన చేద్దాం. మన మాటలు యథార్థముగా ఉన్నాయా? మరి ఒకే విషయాన్ని ఒకరితో ఒకలాగా చెప్తాం, మరొకరితో మరొకలాగా చెప్తాం. ఒకే విషయం మరి ఒక్కొక్కరితో ఒక్కొక్క విధముగా మాట్లాడుతూ అలాంటి వాళ్ళని మనం చూస్తున్నాం. కానీ బైబిల్ చెప్తుంది యథార్థముగా ఎవరైతే మాట్లాడతారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరము దేవుని ప్రజలమే. ప్రపంచ దేశాల్లో ఉన్న మరి ప్రతి జాతి, ప్రతి తెగ, ప్రతి భాష, ప్రతి దేశంలో ఉన్న ప్రజలందరూ దేవుని ప్రజలు. అయితే మరి ఇక్కడ కొందరు దేవుని సంతోషం పెట్టేవారు ఉన్నారు, మరి కొంతమంది దేవుని దుఃఖ పెట్టేవారు ఉన్నారు. దేవుని సంతోష పెట్టేవారు ఎవరు అని మనము ఒక 4 విషయాలు మనం ధ్యానం చేస్తాం. అందులో మరి మొట్టమొదటిగా ఎవరైతే దుర్మార్గతని విడిచిపెట్టి, పాపముని విడిచిపెట్టి, ఎవరైతే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొందుతున్నారో, మారు మనసు పొందు పాపి విషయమై దేవుడు సంతోషించు దేవుడుగా ఉన్నాడు. రెండవదిగా మనము గమనించిన సత్యాన్ని గమనిస్తే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. మూడవదిగా మరి యథార్థముగా ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, యథార్థముగా ప్రార్థన చేసే ప్రార్థన పరుల విషయమై దేవుడు సంతోషిస్తున్నాడు. నాలుగవదిగా యథార్థముగా ఎవరైతే మాట్లాడుతున్నారో, మాటలలో యథార్థతను ఎవరైతే ప్రదర్శిస్తున్నారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. కాబట్టి రోజు మరి ఇక్కడ మరి దేవుని సంతోషపెట్టి వారు కొంతమంది ఉన్నారు. ఆ కొందరిలో మరి నీవు కూడా ఒకరిగా మరి ఉన్నామా లేదా అని ఎవరికి వారు వ్యక్తిగతంగా మరి ఆత్మ విమర్శ చేసుకోవలసిన సమయం ఇది. కాబట్టి రోజు నిన్ను నీవు విమర్శించుకో. దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తిగా మరి నేను ఉన్నానా లేదా అని ఒకసారి ఈ ఉదయకాలపు ఎలా మరి ప్రశ్న వేసుకుందాం. మరి దేవుని ప్రజలు అనే అంశంలో
రెండవదిగా దేవుని దుఃఖపెట్టువారు. కొన్ని విషయాలు ఈ ఉదయకాలంలో మనము ధ్యానం చేద్దాం. మరి ఇక్కడ ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని, నరులు చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. చాలండి. మరి ఇక్కడ దేవుడు భూమి మీద నరులను ఆయన కలుగ చేసినందుకు ఆయన హృదయము నొచ్చుకుంటుంది. ఆయన నరులను దేవుడు కలుగ చేసినందుకు ఆయన దుఃఖపడుతున్నాడు. మరి ఎందుకు దేవుడు దుఃఖపడుతున్నాడంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు అబ్రాహామును ఆయన స్వహస్తములతో ఆయన ప్రేమికలో దేవుడు నిర్మించడం మనం గమనిస్తూ ఉన్నాం. 6వ అధ్యాయంలో దేవుని చేతులతో దేవుని స్వరూపంలో చేయబడిన మానవుడు కదా మరి చనిపోవటం, పతనమైపోవటం, వారి యొక్క హృదయంలోని ఊహ మరి ఉద్దేశములు ఎల్లప్పుడూ కూడా కేవలము చెడ్డవి అని దేవుడు చూచినప్పుడు కదా దేవుడు దుఃఖపడుతున్నాడు. అప్పుడు సంఘంగా గమనించుదాం. మరి ఇక్కడ కొందరు దేవుని దుఃఖపెడుతున్నారు. మరి ఎవరు ఆ కొందరు అంటే, మరి ఎవరైతే చెడుతనము కలిగి జీవిస్తున్నారో, ఎవరైతే హృదయంలోని ఊహ తలంపులు ఉద్దేశములు ఎప్పుడు కూడా కేవలము చెడ్డవిగా ఎవరైతే అలాంటి మరి హృదయము కలిగి ఉన్నారో వారిని బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు. అప్పుడు సంఘంగా గమనించుదాం. 139వ కీర్తన గమనిస్తే, మన నోటికి మాట రాక మునిపే ఆయన ఆ మాటను ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన హృదయంలోని మరి సమస్తమును కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది కూడా. కాబట్టి రోజు ఒకసారి ఆలోచించేద్దాం. మన హృదయంలో ఉన్న ఆలోచనలు, మన హృదయంలో తలంపులు అవి మంచిగా చెడ్డగా, మన ఉద్దేశములు ఎలాంటివో దేవునికి తెలుసు. ఆయన హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దినాన మరి దేవుని దుఃఖపెట్టువారు ఎవరు అంటే, మరి చెడుతనము కలిగిన వారు, మరి హృదయములు తలంపులు ఊహ ఉద్దేశములు ఎల్లప్పుడూ చెడ్డవిగా ఎవరైతే ఉన్నారో అలాంటి వారు దేవుణ్ణి దుఃఖపెడుతూ ఉన్నారు. రెండవదిగా మనం గమనిస్తే, మార్కు సువార్త 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి. చాలండి. దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవుడు వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సమాజ మందిరంలోనికి ఆయన వెళ్ళినప్పుడు మరి అక్కడ కొంతమంది ఉన్నారు. మరి వారి హృదయ కాఠిన్యమును బట్టి దేవుడు దుఃఖపడుతున్నారు. మరి ఎవరు ఆ కొందరు అని మనము దేవుని వాక్యమును గమనిస్తే, 6వ వచనంలో పరిసయ్యులు వెలుపలికి పోయి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యమును గమనిస్తే, మార్కు సువార్త 3వ అధ్యాయంలో మరి ఇక్కడ 5వ వచనంలో మనం చదివాం, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి. మరి ఇక్కడ 2వ వచనాన్ని గమనిస్తే, అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిని. కాబట్టి దేవుని వాక్యాన్ని గమనిస్తే, విశ్రాంతి దినముందు యేసయ్య సమాజ మందిరానికి వెళ్ళాడు. సమాజ మందిరంలో అచ్చట పరిసయ్యులు అచ్చట ఉన్నారు. ఈ పరిసయ్యులు విశ్రాంతి దినమున బోధకుడు ఏమైనా మరి పని కార్యము చేస్తాడేమో,
మరి ఎవరైనా స్వస్థపరుస్తాడేమో అని వారు కనిపెడుతున్నారు. ఎందుకంటే విశ్రాంతి దినమున ఏ పని కూడా చేయకూడదు. కాబట్టి యేసయ్య ఇక్కడ ఊచ చెయ్యి కలిగిన వ్యక్తిని ఆయన ఇక్కడ బాగు చేయటం మనం గమనిస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో విశ్రాంతి దినమున మరి స్వస్థపరచకూడదని దేవుని వారు ప్రశ్నించడం మనము గమనిస్తూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు పరిసయ్యుల వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, కాబట్టి పరిసయ్యుల హృదయం ఎలా ఉందంట, మరి వారి హృదయము కఠినముగా ఉంది. వారి హృదయము కదా మరి చాలా మరి వారు రాతి గుండెను కలిగిన వారిగా మీ గమనానికి తీసుకొని వస్తున్నా. ఈ రాతి గుండె కలిగిన వారి విషయమై మరి ఇక్కడ హృదయంలో కఠినముగా ఉన్న ఈ పరిసయ్యుల విషయమై దేవుని దుఃఖపడేట్లుగా దేవుని వాక్యములో మనము గమనిస్తున్నాం. మరి దేవుని దుఃఖపెట్టు వారు ఎవరు అంటే మరి ఇక్కడ పరిసయ్యులను గురించి రాయబడింది. వారి హృదయము కదా కఠినముగా, వారు దేవుడు రాతి గుండెను మాంసపు గుండెగా దేవుడు మార్చాడు. కానీ ఇక్కడ వీరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర అధ్యయనం చేసిన వారు, ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, ధర్మశాస్త్ర పండితులు అయినటువంటి ఈ పరిసయ్యులు వారి హృదయము కఠినముగా ఉండుట దేవుడు చూచి ఆయన మరి దుఃఖపడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరైతే హృదయాలు కఠినముగా ఉన్నాయో, ఎవరైతే హృదయాలు కాఠిన్యముతో ఉన్నాయో, రాతి గుండెలను ఎవరైతే కలిగి ఉన్నారో వారిని బట్టి దేవుడు ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మరి ఇక్కడ ఒకసారి ఆలోచించేద్దాం. ఒకవేళ మన హృదయాలు కాఠిన్యముతో ఉన్నాయేమో, మన హృదయాలు కఠినముగా ఉన్నాయేమో ఆలోచన చెప్తాం లేదా. అలాగే మూడవదిగా గమనిస్తే 78వ కీర్తన 40వ చరణాన్ని మనము చదువుదాం. 78వ కీర్తన 40వ చరణం. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మార్లు తిరగబడి ఎడారి యందు ఆయనను ఎన్ని మార్లు దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించింది. కాబట్టి దేవుని వాక్యంలో గమనిస్తే మరి ఇక్కడ ఇశ్రాయేలీయులు మరి 40 సంవత్సరాల వారు అరణ్యంలో యాత్ర చేసినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ రాయబడిన మాట గమనిస్తే 78:40లో అరణ్యమున వారు ఆయన మీద ఎన్నో మాటలు తిరగబడింది, ఎడారి యందు ఆయనను ఎన్నో మాటలు దుఃఖపెట్టింది. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, ఐగుప్తు దేశంలో వారు మరి ఇక్కడ ఫరో చేతుల్లో వారు బానిస బ్రతుకుతున్నప్పుడు, వారు ఇక్కడ ఫరోకు దాసులుగా, వారు బానిసలుగా, వారు వ్యక్తి చాకిరీ పనులు వారి చేత ఫరో చేయిస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఇశ్రాయేలీయుల మరణ దేవుడు ఉన్నాడు. వారి దుఃఖముని దేవుడు చూచాడు. దేవుడు మండుచున్న పొదల నుంచి దేవుడు మరి దైవజనుడైన మోషే గారితో దేవుడు మాట్లాడాడు. మరి ఇక్కడ మోషే గారి నాయకత్వంలో దేవుడు ఫరో కబంధ హస్తాలలో నుంచి దేవుడు ఇశ్రాయేలీయులను దేవుడు విడిపించి, దేవుడు పితరులకు వాగ్దానము చేసిన వాగ్దాన దేశములకు అరణ్యములో మోషే నాయకత్వములో దేవుడు తన ప్రజలను ఆయన నడిపిస్తున్నాడు. మరి ఇక్కడ ఇశ్రాయేలీయులు మరి ఇక్కడ వారి కఠినమైన ఎడారిలో వారు ఉన్నారు. ఆ కఠినమైన ఎడారిలో వారు ఉన్నప్పుడు వారు ఆ అరణ్య యాత్రలో వారు త్రాగడానికి నీళ్లు లేనప్పుడు దేవుడు వారికి నీళ్లని దేవుడు ఇచ్చాడు. వారికి ఆహారము దొరకని అరణ్యంలో దేవుడు ఆకాశం నుంచి మన్నాను దేవుడు ఆయన కురిపించాడు. వారికి మాంసము కావాలంటే దేవుడు మాంసాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. కానీ ఇక్కడ మరి ప్రజలు దేవునికి కృతజ్ఞత చూపించవలసిన ప్రజలు, మరి దేవుణ్ణి సంతోషపెట్టవలసిన ప్రజలు, దేవుని మహిమపరచవలసిన ప్రజలు కదా వారు తిరుగుబాటు చేస్తున్నారు. వారు దేవుని మీద
తిరుగుబడుతున్నారు. వారు దేవుని ఎన్నో మాటలు వారు అరణ్య యాత్రలో దుఃఖపడుతున్నారు. దేవునికి పరితాపమును వారు పుట్టించినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఎన్నోసార్లు దేవుని మీద వారు సనుగుతున్నారు, వారు గనుగుతున్నారు. మరి ఇక్కడ అరణ్య యాత్రలు కదా దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుట ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తున్నప్పటికీ కూడా దేవుడు వారి జీవితంలో మరి ఇక్కడ ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు అరణ్యంలో ఇశ్రాయేలీయుల ఎదుట దేవుడు జరిగిస్తున్నప్పటికీ కూడా ఇశ్రాయేలీయులు వారి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని మీద వారు సనిగి గొనిగిన వారిగా, దేవుని శోధించినటువంటి వారిగా, మరి ఇక్కడ దేవునికి వారు సంతాపము కలిగించినటువంటి వారిగా మీ గమనానికి తీసుకొని వస్తున్నా. దేవుడు చేసిన మేలు మరిచి, దేవుడు చేసిన మరి 10 సూచక క్రియలు వారు మరిచి వారు దేవుని మీద వారు తిరుగుబాటు చేస్తున్నారు. మరి ఇక్కడ దేవుడు అయ్యో ఈ ప్రజలకు ఎన్నో మేలులు వీరికి చేశాను, వారి యొక్క దుఃఖమును చూచి వారి దుఃఖములో పెట్టిన మొలను విని మరి ఇక్కడ దేవుడు వారి దుఃఖములో దేవుడు వారిని విడిపిస్తే ఈ రోజున మరి దుఃఖములో మరి ఇక్కడ ఉన్న ప్రజలను దేవుడు మరి పదో బానిసత్వం నుంచి దేవుడు వారు విడిపిస్తే ఈ రోజున అదే ప్రజలు దేవుని దుఃఖ పెడుతున్నారు. కాబట్టి సంఘము గమనించుగా ఎదురు ఒకసారి ఆలోచన చేద్దాం. లేదా మరి కొంతమంది దేవుని దుఃఖ పెడుతున్నారు. ఎవరు వీరంటే దేవుడు చేసిన మేలు మరిచి, దేవుడు చేసిన ఎదురు మరికడ వారి జీవితంలో దేవుడు జరిగించిన అద్భుతాలు మరిచి, ఎదుగు దేవుడు వారి స్థితిని దేవుడు చూచి వారి ప్రార్థనలని బానిస బ్రతుకుల్లో నుంచి దేవుడు వారిని విడిపించి స్వేచ్ఛను స్వాతంత్రాన్ని దేవుడు వారికి ఇస్తే అలాంటి దేవుని మీదే కృతజ్ఞత లేకుండా తిరుగుబాటు చేసిన సనిగి గొనిగిన ప్రజల విషయమై దేవుడు దుఃఖపడుతున్నాడు. నిజమే, మన జీవితాల్లో కూడా చాలాసార్లు దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు దేవుడు చేస్తున్నాడు. ఎన్నో మన జీవితాల్లో కార్యాలు దేవుడు ఎన్నో చేశాడు. ఎన్నో సాక్ష్యాలు చెప్పిన వారమే. కానీ ఏదో ఎక్కడో ఒకటి ఏదో మన జీవితాలు ఏదో జరిగిందని దేవుడు చేసిన మేలులు అన్నీ మరిచి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాం, దేవుని నిందిస్తూ ఉన్నాం, మరి దేవుని శోధిస్తూ ఉన్నాం. మరి ఎన్నో దేవుడు మన జీవితాలు చేశాడు, అనుభవించాం. కానీ ఏదో ఒకటి నువ్వు అనుకున్నది దేవుడు చేయలేదని ఈరోజు దేవుని నిందిస్తూ ఉన్నావు, దేవుని దూషిస్తూ ఉన్నావు, దేవుని ఎదుగు మరి ఇక్కడ ఆయన దుఃఖ పెడుతూ ఉన్నాం. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియ సహోదరుడా, సహోదరి. కాబట్టి దేవుని దుఃఖ పెట్టేవారు ఎవరు అంటే మరి ఇక్కడ కృతజ్ఞత లేనివారు, దేవుని మేలు మరిచిపోయినవారు, దేవుని కార్యాలు అద్భుతాలు చూసి కూడా మరి ఇక్కడ ఆయనను తిరుగుబాటు చేసేవారు. కాబట్టి రోజు ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియ సహోదరుడా, సహోదరి. ఇంకా మనం గమనిస్తే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం 32వ వచనాన్ని చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 18, 31, 32. మీరు జరిగించిన అక్రమములు అన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుతున్న బట్టి నేను సంతోషించువాడను కాదు. కావున మీరు మనసు త్రిప్పుకొనడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. చాలండి, దేవుని వాక్యమును జాగ్రత్తగా మనం గమనిస్తే నరపుత్రుడైన యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడు ప్రత్యక్షమైన వాక్కు. మీరు జరిగించిన అక్రమ క్రియలు అన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుతున్న బట్టి నేను సంతోషించువాడును కాను. మరి ఇక్కడ బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే పాపము వలన వచ్చు జీతము మరణము. పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే పాపం ఎలా వచ్చింది?
ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి ఎవరైతే ఆజ్ఞలను అతిక్రమించి పాపమును జరిగించాడో తద్వారా మరణం వచ్చిందని బైబిల్ సెలవిస్తుంది. అయితే ఈ ఆజ్ఞ అతిక్రమించి పాపము జరిగించి పాపము ద్వారా వచ్చినటువంటి మరణము ద్వారా ఎవరైతే మరణిస్తున్నారో వారిని బట్టి దేవుడు సంతోషించుట లేదు. దేవుని వాక్యంలో మనము జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తున్న సత్యము కదా. మరి ఇక్కడ చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి. ఇశ్రాయేలులారా మీరెందుకు మరణము నందుదురు, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. కావున మీరు మనసు త్రిప్పుకొనండి, అప్పుడు మీరు బ్రతుకుదురు. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్న సత్యాన్ని గమనిస్తే మరి పాపము చేస్తూ పాపము ద్వారా వచ్చిన మరణము నొందుతూ ఉన్న వారి విషయమై మరి ఇక్కడ దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. వారి విషయమే దేవుడు సంతోషముగా లేదు. కాబట్టి అప్పుడు సంఘము గమనించుదాం. ఎవరైతే మరి ఇక్కడ వాక్యమును మీరి ఆజ్ఞలను మీరి ఎవరైతే పాపము జరిగిస్తున్నారో పాపము చేసే వారి విషయమై దేవుడు దుఃఖపడుతున్నాడు. అలాంటి వారు మరణిస్తుంటే వారి మరణము దేవునికి సంతోషమును కలిగించుటలేదు. బైబిల్లో మరి కొంతమంది మరణాన్ని గురించి వేయబడిన మాట గమనిస్తే నీవేళ నీ కాలమునకు ముందే నీవు మరణించదువు. కాబట్టి కొంతమంది వారికి ఆయుష్కాలం ఉంది, కానీ వారు ముందుగానే వారు మరణిస్తూ ఉన్నారు. కారణం వారు జరిగించిన పాపం. కాబట్టి పాపము ద్వారా మరణం వచ్చింది. అలాంటి మరణము దేవునికి దుఃఖమును కలుగు చేస్తుంది. కాబట్టి దేవుని వాక్యమును జాగ్రత్తగా గమనిస్తే మరి ఇక్కడ రాయబడిన మాట మరి అక్రమ క్రియలు అన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకున్నది. అక్రమ క్రియలను విడిచిపెట్టండి, నూతన హృదయం నూతన బుద్ధి తెచ్చుకున్నది అని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. లేదా లూకా శుభవార్త 19వ అధ్యాయము, లూకా శుభవార్త 19వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుదాం. 41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. చల్లని దేవుని వాక్యమును గమనిస్తే యేసు ప్రభువు వారు యెరూషలేము పట్టణమును కానీ సమీపించినప్పుడు యెరూషలేము పట్టణము విషయమై యేసు ప్రభువు వారు ఏడుస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఏడుస్తూ ఒక మాట ఆయన మరి ఆ పలుకుతో మనం గమనిస్తూ ఉన్నాం. నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంత మేలు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ఇక్కడ నీవును ఈ దినమందైనను. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, మరి ఇక్కడ నీవును ఈ దినమందైనను ఎవరిని గురించి దేవుడు ఇక్కడ ఏడుస్తున్నాడు? దేవుడు ఎవరిని గురించి ఆయన ప్రలాపిస్తున్నాడు? దేవుడు ఎవరిని గురించి ఆయన హృదయము నొచ్చుకుంటూ ఆయన హృదయము పరితాపముతో సంతాపముతో ఉన్నాడో తెలుసా? ఎవరైతే దేవుని దుఃఖ పెట్టేవారు ఎవరైతే ఉన్నారో మరి ఇక్కడ ఎందుకు దుఃఖ పెట్టారు? చెడుతనమును బట్టి వారు చెడ్డవారిగా వారి చెడుతనమును జరిగిస్తూ మరి ఇక్కడ వారి చెడు నడతను బట్టి దేవుడు దుఃఖపడ్డాడు. వారి హృదయం యొక్క ఊహ, వారి ఉద్దేశములు, వారి తలంపులు, వారి ఆలోచనలు అవి కేవలము ఎల్లప్పుడూ చెడ్డవిగా ఉన్నప్పుడు అలాంటి వారిని గురించి దేవుడు దుఃఖపడుతున్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. పరిసర యొక్క హృదయ కఠినముని దేవుడు చూచి దేవుడు ఆయన దుఃఖపడుతున్నాడు. ఎవరైతే రాతి గుండెని కలిగి ఉన్నారో, ఎవరైతే కఠినముగా ఎవరైతే మరి ఇక్కడ కనికరము లేని వారు ఉన్నారో వారి విషయమే దేవుడు ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. డబ్బు సంఘంలో గమనించడం. ఎవరైతే దేవుని మీద తిరుగుబాటు చేస్తారో, ఎవరైతే దేవుని శోధిస్తున్నారో,
ఎవరైతే దేవుణ్ణి ఎదుగు మరి ఇక్కడ నిందిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుణ్ణి మరి ఇక్కడ వారు ఇక్కడ వాడుకున్న మాట గమనిస్తే కదా, ఇశ్రాయేలు గురించి మనం చూసాం కదా, వారు దేవుని వారు సన్నిగా వారు గుడిగా దేవుని వారు తిట్టారు, మరి దేవుణ్ణి వారు దూషిస్తున్నారు, వారి విషయమే దేవుడు దుఃఖపడుతున్నారు. అయితే దేవుడు మరి మనము మరి ఇక్కడ మనం అందరం దేవుని ప్రజలమే. అయితే వీళ్ళు కొందరు దేవుని దుఃఖపెడుతున్నారు. మరి దేవుని దుఃఖపెడుతూ ఉన్నప్పుడు దేవుడు దుఃఖపడుతూ కూడా, ఆయన బాధను అనుభవిస్తూ కూడా, ఆయన హృదయము దుఃఖపడే వారి విషయమై ఆయన హృదయము నొచ్చుకుంటూ కూడా, ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు కదా. మరి ఆయనను దుఃఖపెట్టిన వారిని విషయమై మరి ఇక్కడ యోసేపు ప్రవక్త దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ అక్రమ క్రియలను నువ్వు విడిచిపెట్టు, నువ్వు మారు మనసు పొందు, ఇదిగో నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకో, ఈ దినమందైనా ఇదిగో నువ్వు మారు అని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆయన దుఃఖపడుతున్నాడు. ఆయన దుఃఖపడుతూ కూడా ఆయన దుఃఖపెట్టే వారి విషయమై ఆయన దుఃఖపడుతూ మాట చెప్తున్నాడు. ఈ దినమందైనా నువ్వు మారు మనసు పొందుతావా? ఈ దినమందైనా మరి సమాధాన సంబంధమైన వాటిని తెలుసుకొని నీకెంత మేలు అని దేవుడు ఇక్కడ ఆయన మాట్లాడుతూ మనము గమనిస్తూ ఉన్నాం. అప్పుడు సంఘంలో గమనించుగా, ఎవరైనా మనల్ని దుఃఖ పెడితే ఏమి వారి విషయమై మరి మనం బాధపడతాం. మళ్ళా రెండవసారి వారితో మాట్లాడడానికి ఇష్టపడకపోవచ్చు. కానీ ఇక్కడ దేవుడు కదా, ఆయన హృదయాన్ని గాయపరిచిన వారు. ఆయన హృదయము ఎవరి విషయమై గాయపరచబడిందో, ఎవరి విషయమై ఆయన కన్నుల వెంబడి కన్నీరు కారుటకు కారుకు ఎవరైతే ఉన్నారో, మరి ఇక్కడ దేవుడు వారిని శపించుట లేదు, దేవుడు వారిని ఇదిగో నరకములకు అప్పగించుట లేదు, దేవుడు వారిని శ్రమలకు గురి చేయటం లేదు. దేవుడు కదా, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, కనికరము కలిగిన, జాలి దయ వాత్సల్యత కలిగిన దేవుడు అనడానికి కొన్ని బైబిల్లో ఆధారాలు గమనిస్తే, ఈ దినమందైనా యెరూషలేము పట్టణం వైపు చూస్తున్నాడు. ఈ దినమందైనా ఇదిగో మరి ఇక్కడ సమాధాన సంబంధమైన ఈ సంగతులు తెలుసుకుంటే నీకు ఎంత మేలు అంటున్నాడు. అప్పుడు సంఘంలో ఒకసారి ఆలోచన చేద్దాం లేదా. ఒకవేళ రోజు మరి మనం అందరూ దేవుని ప్రజలమే. అయితే కొందరు దేవుని సంతోషపెట్టేవారు కొందరు, అలాగే మరికొందరు దేవుణ్ణి దుఃఖ పెట్టేవారు. అయితే ఈరోజు దుఃఖ పెట్టేవారు విషయమై దేవుని రోజు ఆయన అంకులు ఆవిస్తూ ఒక మాట చెప్తున్నాడు. ఈ రోజున ఎదుగు మరి ఈ దినము మారు మనసు పొందుతావా? ఈ దినము నూతన హృదయం తెచ్చుకుంటావా? ఈరోజు నూతన బుద్ధి తెచ్చుకొని నీ హృదయాన్ని మార్చుకుంటావా? ఎందుకంటే యొక్క నూతన బుద్ధి ఈరోజు తెచ్చుకుంటే ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు యోనా ప్రవక్త ద్వారా దేవుడు నినివే పట్టణమునకు ఆయన సువార్తను ప్రకటింపజేశాడు. యోనా ప్రవక్త నినివేకు వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు వారందరూ కూడా పశ్చాత్తాపడ్డారు. వారందరూ మారు మనసు పొందారు. వారి ఉపవాస దినమును చాటించారు, గోనె పట్టును కట్టుకున్నారు. వారి పాపములను, వారి దుర్మార్గతలను, మరి ఇక్కడ వారి దోషములను, వారి అతిక్రమ క్రియలను వాటన్నింటినీ కూడా వారు ఒప్పుకుంటూ విడిచిపెడుతూ వారు దేవుని సన్నిధిలో వారు మొదలుపెట్టినప్పుడు కదా దేవుడు నినివే పట్టణాన్ని ఆయన రక్షించాడు. లేదా కాబట్టి రోజు ఒకసారి ఆలోచించేద్దాం. ఎవరైతే దేవుని దుఃఖ పెట్టి వారుకున్నారో ఈ రోజు అలాంటి వారు దేవుడు మీ విషయమై దేవుడు దుఃఖపడ్డాడు. అయినా ఎందుకు మనము ఆయనను దుఃఖపెట్టినప్పటికీ కూడా ఆయన ఎంత జాలి కలిగిన దేవుడు కదా. ఈరోజు దేవుడు ఒక పిలిపిస్తున్నాడు. దేవుడు అలాంటి వారు ఒక ఆహ్వానాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఈ రోజున మారు మనసు పొందుతావా? ఇది రక్షణ దినము, ఇది అనుకూల సమయము. కాబట్టి ఈరోజు ప్రశాంతపడి ఈరోజు మారు మనసు పొందితే ఈ రోజున దేవుడు ఎదుగు నువ్వు దేవుని దుఃఖ పెట్టినా దేవుడు వాటిని గుర్తు చేసుకోవట్లేదు, కానీ ఆయన నీ విషయమే దుఃఖపడుతున్నాడు. అయ్యో ఎందుకు నువ్వు ఎదుగు పాపము ద్వారా ఎక్కడ మరణించి ఆ మరణము ద్వారా రెండవ మరణములోనికి నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావో, ఎదుగు నిత్య అగ్ని గుండములోనికి ఎక్కడ నువ్వు వెళ్ళిపోతావు అని దేవుడు నీ విషయమై ఆయన బాధపడుతున్నాడు. దేవుడు ఎలాంటి
దేవుడు తెలుసా? ఒక ఆత్మ నశించిపోతే ఆయనకు ఇష్టము లేదు. అప్పుడు సంఘంలో గమనించుదాం. ఇది నాన్న ఒకసారి ఆలోచన చేద్దాం లేదా. మరి ఇక్కడ పేతురు గారు ఒక సైనికుని చెవి నరికేశాడు. మరి ఇక్కడ దేవుడు కదా పేతురుతో అన్నాడు, నీ కత్తిని ఒడిలో ఉంచని ఆ రోమా సైనికుడు మల్కు యొక్క చెవిని మరలా దేవుడు అతికించి దాన్ని బాగు చేశాడు. మరి ఇక్కడ పేతురు గారు కోపం వచ్చేసింది. తన బోధకుని యేసు ప్రభుల వారిని ఈ సైనికుడు సంఖ్యలతో బంధిస్తున్నాడని కత్తి తీసుకొని చెవి నరికాడు. కానీ మరి తనను బంధించడానికి వచ్చినటువంటి రోమా సైనికుని చెవిని దేవుడు బాగు చేసి వారు బంధిస్తూ ఉంటే ఆయన తాను వారికి అప్పగించుకొని వారి వెంట ఒక ఖైదీగా వారి వెంట యేసు ప్రభుల వారు వెళ్ళటం మనము గమనిస్తూ ఉన్నాం. అప్పుడు సంఘంలో గమనించుదాం. ఇదే ఒకసారి ఆలోచన చేద్దాం. యేసును బంధించడానికి వచ్చిన వారిని, యేసు ప్రభుల వారిని బంధించి ఆయన గాయపరచడానికి వచ్చిన వారిని, ఆయన కొట్టుటకు ఆయన సులువుకు అప్పగించి సులువులో ఆయనను చంపడానికి వచ్చిన వారి విషయమై దేవుడు అంత ప్రేమను వారికి చూపిస్తున్నాడు కదా. అప్పుడు సంఘం ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం లేదా. యేసయ్య ప్రార్థన చేస్తుంటాడు కదా, తండ్రి వీరేమి చేయించున్నది ఎవరో ఎరుగరు కనుక వీరిని క్షమించు అంటున్నాడు. కాబట్టి రోజు ఒకసారి మన జీవితాలు మనము జ్ఞాపకం చేసుకుందాం లేదా. దేవుడు ఆయన రోజు మరి ఇక్కడ ఆయన ఎవరైతే దుఃఖ పెట్టారో ఆయన దుఃఖపడ్డాడు వాస్తవమే. కానీ రోజు మరి ఆయన దుఃఖపరిచిన వారిని ఆయన ప్రతీకారము తీర్చుకోవటం లేదు, కానీ ఆయన వారికి ప్రతీకారము చేయటం లేదు. కానీ ఎందుకు మరి ఇక్కడ ఆయనకు కీడు తలపెట్టిన వారికి దేవుడు ప్రతిగా కీడు ఆయన చేయటం లేదు, కానీ ఆయన మేలు చేయాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఎవరైతే దేవుడు దుఃఖపెట్టారో అలాంటి వారు ఈ రోజున మారు మనసు పొందుకోవటానికి పశ్చాత్తాపడటకు దేవుడు ఒక చక్కటి అవకాశం దేవుడు ఇస్తున్నాడు కదా. ఈ రోజు క్రైస్తవుడిగా ఉంటూ మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని సంఘమునికి వస్తూ సంఘ సహవాసంలో సాగుతూ ఎలుగో బూతులు మానకుండా, వ్యభిచారము మానకుండా, త్రాగుడు మానకుండా, ఎలుగో అబద్ధములు మానకుండా, లోక సంబంధమైన వాటిని మానకుండా ఎదురు సంఘములో క్రైస్తవుడిగా బయట క్రైస్తవేతరుడిగా దేవుని నామమునకు అవమానకరమైన జీవితమును ఎవరైతే జీవించారో ఈరోజు అలాంటి వారి విషయమై దేవుడు ప్రతీకారం చేయట్లా. సహోదరులకు అవకాశం దేవునికి ఇస్తున్నాడు. సహోదరులకు అవకాశం దేవునికి ఇస్తున్నాడు. క్రైస్తవ ముసుగులో నువ్వు దేవుని దుఃఖపెట్టావు, నువ్వు దేవుని బాధించావు, దేవుని పరువు వీధుల్లో తీసివేశావు. అయినా ప్రేమ కలిగిన దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. పేతురు యేసు ప్రభువు శిష్యులు, ఆయన కూడా ఒక శిష్యుడే. కానీ ఎదుగు వారి మధ్యలో కూర్చొని యేసు ప్రభు శిష్యుల్లో నీవు కూడా ఒక్కడే కదంటే ఆ యేసు ఎవరో నాకు తెలియదు అంటాడు. దానికి ముందు పేతురుగా చెప్పిన మాట తెలుసా? యేసు ప్రభువుతో చెప్పిన మాట, నేను నీతో కూడా మరణంలోనికి వస్తాను, నేను నీతో కూడా చరవానికి వస్తానని చెప్పిన పేతురు గారు రోమా సైనికులు వచ్చి యేసయ్యను బంధించి ఈడ్చుకొని ప్రేతోర్యమైన స్థలములకు తీసుకుని వెళ్తుంటే పేతురు గారు బురద కొన్ని విడిచిపెట్టి పారిపోయాడే. శిష్యులు ఎదుగు వారి గురువును విడిచిపెట్టి వారి ప్రాణాలను దక్కించుకోవటానికి పారిపోయారే పురిగి పందులాగా. ఎదుగు పారిపోయినటువంటి వారు ఎదుగు మరి అబద్ధములు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారే. ఎదుగు మరి ఇక్కడ 3.5 సంవత్సరం ఆయనతో కూడా ఉండి ఆయన పెట్టిన రొట్టెలు తిని ఆయన చేసిన బోధ విని ఆయన చేసిన అద్భుతాలు సూచక్రియలు ఎదుగు ప్రత్యక్ష సాక్షులుగా ఉండి ఈరోజు చివరికి వారి బ్రతుకులు చూస్తే యేసు ఎవరో నాకు తెలియదు అంటున్నారు. సంఘంలో గమనించుదాం. ఎంత విశ్వాస ఘాతుకులు అనుకోవాలి వెళ్ళి. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. అయినా పేతురు గారిని దేవుడు క్షమించాడు. అయినా దేవుడు పేతురు గారిని దేవుడు కనికరించాడు లేదా. అయినా దేవుడు పేతురుని దేవుడు ఆయన ఎదుగు క్షమించి పేతురుతో అంటాడు, నువ్వు పేతురువు ఈ బండి మీద నా సంఘమును కట్టుదును అంటున్నాడు. తమ సంఘము గమనించుదాం. పేతురు గారు ఎప్పుడైతే దేవుడు క్షమించాడో పేతురు గారు గొప్ప పరిచర్యాన్ని చేశాడు లేదా. ఎవరి సంఘంలో గమనించుదాం. మరి ఇక్కడ పేతురు గారి జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తాం కదా. ఒకప్పుడు పేతురు గారు దేవుని దుఃఖం పెట్టాడు. దేవుని దుఃఖం పెట్టిన
పేతురు గారు ఈరోజు దేవుని ఘనమైన పరిచర్యలు చేసి దేవుని కొరకు తలక్రిందులుగా సిలువేయబడి హతసాక్షి అయిపోయాడు. తమ సంఘంలో గమనించుదాం. ఈరోజు ఒకసారి మన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనమందరం దేవుని ప్రజలమే. దేవుని ప్రజలమైన మనము, దేవుని స్వరూపంలో దేవుని పోలికగా చేయబడిన మనము, దేవుని రక్తంలో కడగబడి ఇదిగో మరి పవిత్రపరచబడి రక్షించబడిన మనము ఈరోజు ఎలా ఉన్నాం? దేవుని దుఃఖ పెట్టే వారుగా ఉన్నామా? దేవుని సంతోష పెట్టే వారుగా ఉన్నామా? అండి ఎలాంటి వారుగా మనం ఉన్నాం ఈరోజు? ఒక సంఘంలో గమనించుదాం. మరి ఇక్కడ దేవుని సంతోషం పెట్టే వారంగా మనం ఉండాలి. కానీ ఈరోజు దానికి భిన్నంగా ఈరోజు దేవుని దుఃఖ పెట్టే వారంగా ఉన్నామేమో ఒకసారి ఆలోచించేద్దాం. నా ప్రియ సంఘమా, మరి ఎంతకాలం అలా దేవుని దుఃఖ పెడతావు? ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఎన్ని మాసాలు సంఘానికి వస్తున్నావు? క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా బ్రతుకుతున్నావు. మరి ఇక్కడ చక్కగా ఎదుగో మరి ఇక్కడ ఎదుగో సంఘ జీవితంలో సాగుతున్నావు. కానీ బయటకు వెళ్ళి ఎదుగో మరి క్రైస్తవుడిగా లోకమునకు ఉప్పుగా, లోకమునకు వెలుగుగా, లోకమునకు ఆశీర్వాదకరంగా, లోకమునకు క్రీస్తుని చూపించవలసిన నువ్వు ఎదుగో లోకస్తుల వలె ఎదుగో నీవు వారితో కూడా కలిసి ఏకమై ఈరోజున దేవుని నామాన్ని భ్రష్టు పట్టిస్తున్నామే. ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. డబ్బులు సంఘమా, మరి ఎంతకాలం అలా దేవుని దుఃఖ పెడుతూ దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తూ రండి. అధిక వాక్యం చెప్తా ఉంది, ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా నూనె వచ్చిన జీవితం వద్దు. అప్పుడు సంఘంలో గమనించుదాం. నువ్వు వెళ్ళి నీ ఇష్టానుసారంగా పాపం చేస్తుంటే చూసే సమాజం ఉంటుంది. వీళ్ళు చర్చకు వెళ్ళేవాళ్ళు కదా, వీళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు కదా, వీళ్ళు దేవుని బిడ్డలు అంటారు. వీళ్ళేంటి ఈ పనులేంటి అండి? ఈరోజు ఆలోచించేద్దాం. మరి ఇక్కడ దేవుని నామం విక్రింతల పాల్గొట్టుకు ఇలాంటి నామమాత్రపు క్రైస్తవులు, వేషధారులు అయిన క్రైస్తవుల వలన కాదు అంటారా? ఆలోచించేద్దాం ఈరోజు. అయినా నువ్వెంత దేవుని నామాన్ని దూషణ పాలు చేసినా దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ ఎన్ని మార్లు చెప్పినా, ఎన్ని మార్లు గద్దించినా మాట విననివాడు హఠాత్తుగా మరణం వస్తుంది, హఠాత్తుగా నాశనం వస్తుంది. అది ఏ రూపంలో వస్తుందో, అది ఏ దిక్కులో నుంచి వస్తుందో అది తెలియదు. నాశనం అనే మీదకు రాకమనిపే, మరణం అనే మీదకు రాకమనిపే. ఈరోజు దేవుని దుఃఖ పెట్టే క్రైస్తవుడిగా నువ్వు ఉంటే దేవుని నామం అవమాన పాలొగుటకు, దేవుని నామం విక్రింతల పాలొగుటకు ఇదిగో నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఎదగవు. నువ్వు దేవుని సంఘానికి వస్తావు క్రైస్తవుడిగా, నువ్వు ఆత్మీయతలు ఎదగవు. ఎక్కడ వలసిన గొంగలి అక్కడే మరొచ్చు లాంటి జీవితం. నువ్వు ఎదగవు, నువ్వు మారవు. ఇదిగో మరి ఇక్కడ నువ్వేమో ఇంకొక సువార్త ప్రకటించవు. నిన్ను చూసినటువంటి సమాజం ఈ దేవుడు మాకొద్దు అంటే కొన్ని ఆత్మలు లోకంలోకి వెళ్ళిపోవటానికి, కొన్ని ఆత్మలు దేవుని తెలుసుకోకపోవటానికి ఇలాంటి వేషధారులు కారకులుగా ఉన్నారు అండి. ఒకటి దేవుని దుఃఖపెట్టడం, నశించిపోతున్న ఆత్మల కొరకైన భారము కలిగి క్రైస్తవులు ఈరోజు ఒక ఆత్మ సంపాదించే ఇదిగో భారం లేదు. కానీ ఈరోజు అండి దేవుని సంఘానికి వచ్చే వారికి అడ్డుబండులుగా ఉన్నాం, ఆటంకాలుగా ఉన్నాం. ఆత్మను సంపాదించలేని అంత సీనియర్ నీకు నువ్వెందుకు అడ్డుబండుగా ఉన్నావు? నువ్వెందుకు ఆటంకంగా ఉన్నావు? నువ్వెందుకు క్రైస్తవ ముసుగులో దేవుని దుఃఖపడుతున్నావు అండి? ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనా అక్రమము విడిచిపెట్టు, ఇప్పుడైనా పాపమును విడిచిపెట్టు, నూతన హృదయం తెచ్చుకో, నూతన బుద్ధి తెచ్చుకో, మారు మనసు పొంది ఈ దినమునైనా. తమ సంఘమా, ఎంతమంది ఈ రోజున అండి నువ్వు ఎవరో నాకు తెలియదు, కానీ ఈ రోజున దేవునికి తెలుసు నువ్వు దేవుని దుఃఖ పెట్టేవాడువో దేవుని సంతోష పెట్టేవారో ఆయనకు తెలుసు. కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం నా ప్రియ సహోదరుడా సోదరి. కాబట్టి ఈరోజు దేవుని ప్రజలు కొందరు సంతోష పెట్టేవారు, కొందరు దుఃఖ పెట్టేవారు. నువ్వెవరు? సంతోష పెట్టే వారిలో నువ్వు ఒక్కడివా, ఒకదానివా? లేకపోతే దుఃఖ పెట్టే వారిలో నువ్వు ఒక్కరిగా ఉన్నావా?
నువ్వు ఏ సమూహంలో నువ్వు ఉన్నావు? ఒక సంతోషపెట్టు వారిలో నువ్వు ఒక్కరిగా ఉంటే నిజంగా దేవుడిని బట్టి ఆయన సంతోషిస్తున్నాడు. ఆయన సంతోషించడమే కాదు కానీ దేవుడు నీకు ఇంకా మరి కృప వెంబడి కృపనివ్వడానికి, ఎదుగు నీకు ఆశీర్వాదముల దేవుడు సమృద్ధిగా ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఒకవేళ దుఃఖపెట్టే వారిలో ఒక్కటిగా ఉంటే ఆయన నిన్ను బట్టి ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ప్రియ సంగమా, ఈరోజు మన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఈరోజు ఒకసారి నిన్ను విమర్శ చేసుకో. మరి మనం సంతోషపెట్టే వారిలో ఒక్కరుమా, లేకపోతే దుఃఖపెట్టే వారిలో ఒకరిగా ఉన్నామా ఆలోచన చేద్దాం. ఒకవేళ సంతోషపెట్టే వారు ఒకరిగా ఉంటే అలాగే మనం కొనసాగుదాం మరణము వరకు. మరి ఇక్కడ ఏ విషయంలో కూడా ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభువా, ఏ విషయంలో నా వలన, నా కుటుంబం వలన, అయ్యా నా మాట వలన, నా చూపుల వలన, నా నడక వలన, నా ప్రవర్తన వలన, నా క్రియల వలన నేను ఎప్పుడు కూడా అయ్యా నా బ్రతుకు దినములన్నిటిని కూడా ఎక్కడ నీకు అవమానాన్ని తీసుకుని రాను ప్రభా. నీ నామమును వెక్కిరింతల పాలు చేయను అయ్యా. నీ నామమును దూషణకు అయ్యా అన్యజనులను దూషించుటకు నేను ఒక కారణముగా నేను ఉండిన ప్రభా అని తీర్మానం తీసుకుందాం. మరి నీ ద్వారా దేవునికి మహిమ రావాలి, నీ ద్వారా దేవునికి ఘనత రావాలి, నీ ద్వారా దేవునికి గొప్పతనము కలగాలి, నీ ద్వారా దేవుని నామము హెచ్చించబడాలి. ఈరోజు అలాంటి క్రైస్తవులముగా మనమున్నామా ఆలోచన చెప్పలేదా? ఈరోజు ఒకవేళ దేవుని దుఃఖపెట్టే వారిగా ఉంటే ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. ఈరోజు కొన్ని దుఃఖపడుతూ ఉంటే ఆయన దుఃఖపడుతూ కూడా, ఆయన హృదయం నచ్చుకుంటూ కూడా దుఃఖపెట్టే వారిని దేవుడు ఆయన కోపము మన మీద ఆయన పంపించలేదు, కానీ ఆయన ఉగ్రతను రవలుకొనుటకు ఆయన రోజు సిద్ధముగా లేడు, కానీ ఆయన ఈరోజు ఒక ఆహ్వానం ఇస్తూ ఉన్నాడు. ప్రేరా, ఈ దినమందైనా మారు మనసు పొందుతావా? కాబట్టి రోజు ఒకసారి ఆలోచన చేద్దాం, ఒక తీర్మానం తీసుకుందాం. కాబట్టి రోజు మనం దేవుని దుఃఖపెట్టే వారములో కాక దేవుని సంతోషపెట్టే వారిలో ఒకరిగా మనం ఉండాలని ఇంకొక మాటలు చెప్పి ముగిస్తున్నా. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. అందరూ కూడా పైకి లేచి నిలబడదాం. చిన్న మాట ప్రార్థన చేద్దాం మనం అందరం కూడా.